నువ్వు ఎట్లా ఉన్నోనివి ఎట్లయితివే అన్నో నువ్వు ఏ రకంగా ఉన్నోనివి ఎట్లా అయితివే కేసీరావు ఎట్లున్నవేను అన్నా నువ్వు ఎట్లున్నవే కేసీరావు ఎట్లున్నవేవో అన్నా నువ్వు ఎట్లయితివే కేసీరావు ఆనాడు నువ్వు ఎట్లా ఉంటివే అన్నా ఈనాడు నువ్వు ఎట్లా అయితివి కేసీరావు అన్నా ఓ కేసీరావు నిన్ను ముఖ్యమంత్రి కలవరిస్తూ ఉన్నాడు అన్నా ఓ కేసీరావు నిన్ను ముఖ్యమంత్రి కలవరిస్తూ ఉన్నాడు అన్నా ఓ కేసీరావు నువ్వు అపాయింట్మెంటు ఇస్తే నీ బాయి కాడికి వస్తా నువ్వు అపాయింట్మెంటు ఇస్తే నీ బాయి కాడికి వస్తా అంటుండు ఎందుకనేది ముఖమంతా మార్చుకుంటూ ఇంకేమంటాడు పాపం బాయికాడ చిన్న పోయి చింత చేస్తుండు కొలువు లేదు ఇక ఇప్పటికే అమ్మో రేవంతమే చిన్న సన్నోడు ఏం కాదు ఏదో ఉపరాష్ట్రపతి కోసము కేసీరావయ్య బాయికాడికి పోయి ఆయనతోని మాట్లాడతా ఎందుకంటే మనం అక్కడ మద్దతు ఇవ్వాలి అనేది మంచిగానే ఉంది ముచ్చట కానీ ఈయనకు నిన్న హైకోర్టులో కాళేశ్వర నివేదిక మీద కర్రు కాల్చి అసెంబ్లీలో సినిమా చూపిస్తా అంటుండు ఓ దిక్కుంగా మళ్ళీ ఇది ఇంకో దిక్కుంగానేమో పోతా అంటుండు ఈయన కాడికి అగో గీ కథ నడుస్తుంది పాపం ఇక హైకోర్టుకు కేసీఆర్ కోర్టులు మెట్లు ఎక్కవలసి వచ్చే పెద్ద మనిషి బాయికాడ రామసక్కదనంగా హాయిగా మచ్చలేని స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి గాలిని పీల్చుకొని 4 రోజులు బతుకుదామంటే అట్లా కూడా నిమ్మలం లేకుండా చేస్తుండ్రు రేవంతమయ్య ఇక్కడ కొలువు కుర్చీ గుంజుకున్నాడు మళ్ళీ ఇక్కడ బాయికాడ కూడా ఏదో కొలువు బోధపాయ నిమ్మలంగా నా పానానికి ఇక్కడ బోధిని ఉంటా అంటే అట్లా కూడా నిమ్మతంగా ఉండనిస్తలేడు రేవంతమయ్య మళ్ళీ ఇప్పుడు ఇంకేమంటుండు పెద్ద మనిషి ఉపరాష్ట్రపతికి మనము మద్దతు ఇవ్వాలి కేసీరావయ్య సలహా కూడా తీసుకుంటా ఆయన కూడా ఏం చెప్తాడో ఇంటా అని మళ్ళీ సల్లని కోత పెడుతుండు ఇంటికి పోయి మాట్లాడతా అంటుండు నిన్న మొన్ననేమో పీసీ ఘోష్ కమిషన్ కిందనేమో కాళేశ్వరం నివేదిక కథ కమ్మించి ఇక రేపో మాపో మా క్యాబినెట్ తోటి అసెంబ్లీలో సినిమా చూపిస్తా అని మళ్ళీ ఓదికు చెప్తుండు ఏందో ఏమో మొత్తానికైతే పాపం ఇక చూడురా పాపం గుడ్లన్నీ లోటలో పోయినాయి లోపలికి పోయినాయి అయ్యో ముఖమంతా వన్య తప్పి చిన్నపోయిండు పెద్ద మనిషి గిట్ల ఉండే నాగా అంగి ఇంకింత పక్కగా అయ్యాడు వీడికే పక్కపానం మనిషి అయితే ఇంకింత పక్కగా అయ్యాడు అంగి కూడా మొత్తం లోడలోడ అయింది పాపం పెద్ద మనిషికి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని పిటిషన్లు ఇక నిన్న అల్లుడు హరీష్ రావు నెట్టబెట్టుకొని ఇక హైకోర్టు ఈ కథ ఏందో అనేది ఇక ఈ నివేదిక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని కోర్టు మెట్లెక్కిరాట వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసిరాట మామ అల్లుడు ఓవైపు అసెంబ్లీలో రిపోర్టు ప్రవేశపెడతామని సీఎం రేవంత్ ప్రకటన ఇక చూసిన ఆరులో ఎంత ముద్దుకుందో ముచ్చట ఓ దిక్కుగా ఈ భాగవతం ఇంకో దిక్కుగా ఆ భాగవతం ఎట్లయితుందో ఏమవుతుందో చిన్న కూడు పెయికి పడితే అంత ఒట్టు పెద్ద మనిషికి పాపం ఇక రామచంద్రయ్య వచ్చిండు ఈయనేమో అంటుండు రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చూసినారులా కోయిలాగా దెబ్బ ఎట్లా కొట్టిందో అది నిమ్మతం కోయిలాగా అది ఉరకని కోయిలాగా దాని తామేలు వ్యవహారం ఉంటుంది సున్నితం కోయిలాగా మెత్తని కోయిలాగా అలకడి కోయిలాగా అని అంటిది ఇక చూడు కోయిలాగా ఏం కూర్చుందో చూడు రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు కొత్తం వేస్తని జముడిక మోత మొయ్యడం మోగుతుంది చూద్దాం కోయిలాగా ఇంకేమన్నదో ఎటో బాయ్ ఇగోది